అతివలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. స్వయం సహాయక సంఘాల మహిళలు స్వయం ఉపాధి పొందేలా వారు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయాలు కల్పించి ప్రోత్సహిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సరస్ పేరున ప్రదర్శన చేపడుతుంది. దీనికోసం గుంటూరు శివారులోని నర్సరావుపేట రోడ్లో వేదికను సిద్ధం చేసింది. జాతీయ స్థాయిలో సరస్ ప్రదర్శనను ఒక మినీ భారత సమ్మేళనంగా చేపడుతున్నారు. అన్ని రాష్ట్రాల నుంచి స్వయం సహాయక సంఘాల సభ్యుల ఉత్పత్తులు, హస్తకళలు, చేనేత వస్త్రాలు, ఆహార పదార్థాల ప్రదర్శనకు అవకాశం కల్పించారు. గుంటూరు సర్స్ ప్రదర్శనలో మొత్తం 300 స్టాల్ను ఏర్పాటు చేస్తున్నారు. జనవరి 8 నుంచి 18 వరకు ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు ప్రదర్శన నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలోని డ్వాక్రా సంఘాలకు 150, ఇతర రాష్ట్రాల వారికి 150 స్టాళ్లను సిద్ధం చేసింది. డ్వాక్రా మహిళలకు వివిధ అంశాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక వేదిక ఏర్పాటు చేసి శిక్షణ ఇవ్వనున్నారు. అతివలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. స్వయం సహాయక సంఘాల మహిళలు స్వయం ఉపాధి పొందేలా వారు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయాలు కల్పించి ప్రోత్సహిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సర్స్ పేరున ప్రదర్శన చేపడుతుంది. దీనికోసం గుంటూరు శివార్లోని నర్సరావుపేట రోడ్లో వేదికను సిద్ధం చేసింది. జాతీయ స్థాయిలో సర్స్ ప్రదర్శనను ఒక మినీ భారత సమ్మేళనంగా చేపడుతున్నారు. అన్ని రాష్ట్రాల నుంచి స్వయం సహాయక సంఘాల సభ్యులు ఉత్పత్తులు, హస్తకళలు, చేనేత వస్త్రాలు, ఆహార పదార్థాల ప్రదర్శనకు అవకాశం కల్పించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వీరస్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. వీరస్వామి, చెప్పండి. వైశాలి, ఈరోజు గుంటూరులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన చేస్తున్నారు. జాతీయ స్థాయిలో కూడా సరస్సు మేళాని ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. ఈ మేళాకు మాత్రం దాదాపు 120 స్టాళ్లను కూడా దాదాపు చూసుకున్నట్టయితే మాత్రం ఇప్పటికీ తో పాటు వివిధ రాష్ట్రాల నుంచి 120 స్టాల్తో పాటు మరోవైపు చూసుకున్నట్టయితే మాత్రం ఇక్కడి నుంచి కొన్ని స్టాళ్లు, టోటల్ గా 300 స్టాళ్లను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. వీటితో పాటు చూసుకున్నట్టయితే మాత్రం జాతీయ స్థాయిలో హస్తకళలను, దీంతో పాటు చూసుకున్నట్టయితే స్వయం సేవ బృందాలను కూడా ఉందో పొదుపు సంఘాలను కూడా అభివృద్ధి చేసే విధంగా, హస్తకళలను అభివృద్ధి చేసే విధంగా, మహిళలకు మాత్రం మహిళలని పెంపొందించే విధంగా, మహిళల్ని జాగృతి పరిచే విధంగా, మహిళల్ని అన్ని విభాగాల్లో కూడా చూసుకున్నట్టే మాత్రం ఎక్కువగా చూసుకున్నట్టే ప్రభుత్వం అన్ని సహకారాలు అందించే విధంగా మాత్రం ఈ సరస మేళన ఏర్పాటు చేసింది. దీనికి 12 ఎకరాల్లో మాత్రం విస్తీర్ణంలో ఈ సరస మేళాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. ఆహార సంబంధించి, హస్తకళలకు సంబంధించి, దీంతో పాటు చూసుకున్నట్టే మాత్రం ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ కూడా స్వయం ఉత్పత్తులు ఏదైతే ఉండారో మహిళలు వాటన్నింటినీ సేల్స్ ఏ విధంగా చేయాలి, మార్కెటింగ్ లో ఏ విధంగా అవగాహన కల్పించాలి, వీటన్నిటిని ఒక తాటి మీద తీసుకొచ్చే విధంగా ఈ సరసమేళ ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా 3 గంటలకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చేసి ఈ మేళాను కూడా ప్రారంభించడం జరుగుతుంది. దీంతో పాటు చూసుకున్నట్టు మాత్రం ఇక్కడికి నాణ్యత హితమైన ప్రమాణాలు కలిగిన వాటిని కూడా ఉత్పత్తులు ఏదైతే ఉందో మహిళలు తయారు చేసే వాటన్నింటినీ కూడా ఏ విధంగా సేల్ చేయాలి, ఏ విధంగా అభివృద్ధి దిశలో ముందుకు పోయాలి, అదేవిధంగా మహిళలకు చైతన్యపరిచే విధంగా, మహిళల్ని ఎక్కువగా చూసుకుంటే మాత్రం పారిశ్రామికలో భాగస్వామ్యం చేసే విధంగా మాత్రం ఈ సరస మేళా ఉపయోగపడుతుంది. ఢిల్లీ స్థాయిలో మాత్రం ఇది మాత్రం ఎక్కువగా ఇక్కడికి మాత్రం సరస మేళాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. దీని సంబంధించి భారీ స్థాయిలో మాత్రం ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడికి వివిధ రాష్ట్రాల నుంచి కూడా చూసుకుంటే మాత్రం ఎక్కువ మంది విచ్చేస్తుంటారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రాష్ట్రాలు చెప్పుకునే విధంగా మాత్రం ఇక్కడ ఏర్పాట్లు చేసిన పరిస్థితి
పరిస్థితి నెలకొంది. దీంతో విధంగా ఈ స్టాల్ ని చూసేందుకు వచ్చే వాళ్ళ చిన్నపిల్లల కోసం కూడా ఒక మ్యూజియం కూడా ఏర్పాటు చేశారు. ఎవరికి మాత్రం అన్నిటికీ వసతులు కల్పించిన పరిస్థితి నెలకొంది. పార్కింగ్ సదుపాయాన్ని కూడా కల్పించిన పరిస్థితి నెలకొంది. ఇక్కడికి మాత్రం దాదాపు 12 ఎకరాల్లో ఏర్పాటు చేశారు కాబట్టి ఇప్పటికీ చూసుకున్నట్లయితే మాత్రం తండోపతండాలుగా ఇక్కడికి మాత్రం పారిశ్రామికవేత్తలతో పాటు వీటిని చూసేందుకు మాత్రం చాలా మంది ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి కూడా వచ్చిన పరిస్థితి నెలకొంది. ఇక్కడ చూసుకుంటే మాత్రం రోడ్డుకి ఇరువైపులా పచ్చదనం తోరణం వెలువడేలాగా పచ్చదనం ఉట్టిపడేలాగా మాత్రం మొక్కలు ఏర్పాటు చేశారు ఈ ఇరువైపులా. అదే విధంగా చూసుకున్నట్టు మాత్రం కలెక్టర్ బంగ్లా రోడ్ లో కూడా ఫ్లెక్సీలు కూడా భారీగా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. వీటన్నింటినీ ఏదైతుందో సరస్సు మేళ దాదాపు 10 రోజులు ఉంటుంది కాబట్టి సక్సెస్ చేసే విధంగా మాత్రం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. వైశాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.